హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. ఓకే అమ్మ, మీకు నచ్చిన కంటెస్టెంట్స్ నిఖిల్. ఎందుకు? నిఖిల్ నాకు ఇష్టం అంతే. ఎందుకు అని అంటే తన గేమ్స్ అన్నీ కూడా బాగా ఆడతాడు. నార్మల్ అంత ముందు నుంచే సీరియల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆయన ఇష్టం నాకు. లాస్ట్ వీక్ సోనియాతో కొంచెం ఎక్కువ పులిహోర కలిపిండు అని చెప్పి చాలా నెగిటివ్ వచ్చింది. మీరు ఏమనుకున్నారు ఆ టైంలో? అంటే ఎవరు వాళ్ళు ఇప్పుడు ఏంటి బిగ్ బాస్కి వెళ్ళింది వాళ్ళని చూపించుకోవడం కోసం కదా, ఏదో ఒక సమ్ రీజన్ వల్ల చూపించుకోవడం కోసం చేశారేమో అని నా ఒపీనియన్ అంతే. అంటే నిఖిల్ పులిహోర కలిపడా లేకపోతే సోనియా కలిపిందా నిఖిల్తో? నేనే కలిపింది. అంటే ఇప్పుడు నిఖిల్ మారాడనుకోవచ్చా? మారుతాడు, మారుంటాడు. మీరు చూస్తూ ఉంటారు కదా మ్యాక్స్, నాకు తెలిసి మారాడు కదా ఇప్పుడు కొంచెం అయినా ఆమె వెళ్ళిన తర్వాత. ఓకే, ఈ మధ్య యష్మితో ఎక్కువ పులిహోర కలుపుతున్నట్టు అనిపిస్తుంది, మీరు ఏమంటారు? వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, మధ్యలో సోనియా రావడం వల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యారు తప్ప అంతకుముందు నుంచే షోస్ కూడా చేశారు కదా వాళ్ళు. పులిహార ఏం లేదు. ఓకే అండి, మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు? ఎవరు లేరు. అందరూ. ఓకే, యష్మి పృథ్వీ లవ్ ట్రాక్ మీకు ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ అది అడగండి చెప్తా. యష్మి పృథ్వీ అంటే ఓకే, విష్ణుప్రియ చెప్పండి. సారీ, బాగుంది. నామినేషన్ అయ్యారు కదా, అందులో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి వీక్ ఎలిమినేషన్ ఉండదేమో. ఆల్రెడీ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యింది కదా. లేదు, ఆయన ఎలిమినేట్ కాలేదు, బట్ ఇది 9కి అవుతారు అంటున్నారు కదా. అంటున్నారు, మీరు కూడా చూసుంటారు కదా. మీరు ఎవరు పోతారు అనుకుంటారు? విష్ణుప్రియనా నైనికా? విష్ణుప్రియ వెళ్ళదు, ఉంటది నాకు నైనికా. ఓకే, యష్మి మధ్యలో కొంచెం ఎక్కువ చేస్తుంది ఓవర్ యాక్షన్ అని అంటున్నారు. మొన్న మణికంటకు ఫుడ్ పంపించిన ఇవ్వకుండా నిఖిల్కి తీసుకెళ్ళిచ్చింది కదా, అది చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు, మీరు ఏమంటారు దానికి? నెగిటివ్ ఏముంది, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు సపోజ్ నా ఫ్రెండ్ ఉందనుకో, నా ఫ్రెండ్కి ఇవ్వాలనుకుంటాను నేను, తను అలానే ముందు నుంచి మణికంటకి యష్మికి గొడవ అవుతూనే ఉంది కదా, సడన్ గా తనకి హెల్ప్ చేయాలంటే చెయ్యదు కదా. నుంచి మణికంఠ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా లైఫ్ మొత్తం పోయింది అన్నప్పుడు మరి అలా అనుకున్నప్పుడు వాళ్ళ వైఫ్ ఫుడ్ పంపించదు కదా. అదే వాళ్ళ వైఫ్ ఫుడ్ పంపించింది అతని కోసం. అంటే ఇప్పుడు కలుస్తున్నారు, కలిసే మూమెంట్ ని తిను ఎందుకు కలవాలనుకుంటే ఎప్పుడైనా కలుస్తారు. ఆమె చేస్తేనే చేస్తుంది అని కరెక్ట్ కాదు కదా. సాటి అమ్మాయికి ఈమె సాయం చేయాలని అనుకోలేదంటారా? సాయం చేయాలని అనుకోవడం ఏముంది, కలవాలనుకున్న వాళ్ళు ఎలానే కలుస్తారు. తన ఫ్రెండ్కి తను హెల్ప్ చేసుకుంది అంతే. మిస్ చేసింది అనుకోవచ్చు కదా. మిస్ ఎక్కడ చేసింది, తర్వాత ఇచ్చారు కదా. ఓకే అమ్మ, ఈ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్ అన్నారు కదా, నిఖిల్ కాకుండా ఇంకెవరు? విష్ణుప్రియ అసలు బయట ఉన్నంత యాక్టివ్గా బిగ్ బాస్ హౌస్లో లేదంటున్నారు కదా, మీరు ఏమంటారు? ముందు స్టార్టింగ్లో తను ఎలా ఉండాలనుకుందో అలా ఉంది, అంతేగాని బయట యాక్టివ్గా ఉంది. బయట అంత యాక్టివ్ ఉండబట్టే కదా ఇక్కడ తీసుకొచ్చారు. తను జస్ట్ చేయకపోయినా ఉంటుంది కదా తను. అదే ఇప్పుడు ఈ మధ్య పృథ్వీతో ఎక్కువ పులిహోర కలుపుతుంది తప్ప పెద్ద ఏం పర్ఫార్మెన్స్ లేదంటున్నారు, మీరు ఏమంటారు? చేస్తుంది రాను అంటే ఇక టైం ఉంది కదా. అంటే వైల్డ్ కార్డ్ లో సీనియర్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. నిఖిల్ పెర్ఫార్మెన్స్ అప్పుడు ఏమైనా డల్ వచ్చా? చెప్పండి. ముందు నుంచి ఆయన గేమ్ ఆడుతూనే ఉన్నాడు కదా, గేమ్ ఎక్కడ మధ్యలో స్పాయిల్ చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళు కొంచెం డల్ గా ఉన్నారు, సీనియర్స్ వస్తే అట్లానే ఎందుకు ఉండిద్ది, అంటే ఆడతారు, ఆడకుండా ఉండదు కదా. నిఖిల్కే చెప్తాను. మణికంఠ ఆటలో ఉంది, బాగుంది, కానీ కొంచెం ఏడవడం తగ్గిస్తే బాగుంటుంది అంతే. మణికంటే మాట్లాడే మాటలు మీరు జెన్యూన్ అనుకుంటున్నారా, ఫేక్ అనుకుంటున్నారా? ఫ్యామిలీ గురించి అయినా అతను మాట్లాడే మాటలు అంటే సమ్ టైమ్స్ అనుకోవచ్చు జెన్యూన్ అని. చాలా మంది ఏమంటారంటే మణికంఠతో హోల్స్నేహం చేస్తే అతను వెన్నుపోట్లకి అతనే నామినేట్ చేస్తున్నాడు, అతనితో ఎక్కువ ట్రావెల్ అవడం వల్ల అని అంటున్నారు, మీకు అలా అనిపించిందా? అలా అనిపిస్తుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఫ్రెండ్ అనుకున్న వాడిని నామినేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. మరి ఆయన ఏ ఒపీనియన్లో ఉండి చేస్తున్నాడో ఆయన ఇష్టం, అది మనం చెప్పలేం కదా. ఆదిత్య ఓం గారిని చూసుకోవాలి, అదే మణికంఠ. హాయ్ సార్. హాయ్ బ్రో. అదే బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారు? అవును, చూస్తున్నా. అదే ఎవరెవరు ఎలా ఆడుతున్నారు, నిన్నేం జరిగింది అసలు? అన్న చాలా బాగా ఆడుతారు అన్న. నిన్న అంటే ఫ్యామిలీ నుంచి కొన్ని ఫుడ్ పంపించారు. ఆ ఫుడ్ ఎవరెవరికి ఇచ్చారు, మన యష్మికి వస్తే మన నిఖిల్కి వేయటాలు కానీ, నాగమణికంటే వస్తే పృథ్వీకి వేయటాలు కానీ, నిన్న అయితే ఒక ఎమోషనల్ బాండింగ్, మొత్తం ఎమోషనల్ మేనేజ్ జరిగింది. సో అంతకుముందు అయితే మెగా క్యాప్టెన్సీ జరిగింది. సో మెగా క్యాప్టెన్సీలో నిఖిల్ గెలవడం జరిగింది, చాలా బాగా అనిపించింది. సో మెయిన్గా సార్ ఇన్ని రోజులకు జరిగిన లెక్క వేరు, ఇప్పటి నుంచి జరిగిపోయే లెక్క వేరు అన్న ఫీలింగ్ కలిగింది. ఇంతకంటేనే కంటెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరో మనకు కొందరు ఆదరించారు, కొందరు నవ్వినాం, కొందరు తిట్టుకున్నాం, కొంతమందిని బయటకు పంపించినాం. కానీ ఇప్పుడు జరిగిపోయే ఒక హఠాత్ పరిణామం, ఒక తుఫాన్ రాబోతుంది. ఆ తుఫాన్ ఏంటంటే వైల్డ్ కార్డ్.
సో నిజంగా వైల్డ్ కార్డ్ అనేది నిజంగా ఎలా ఉండబోతుంది, ఏమి ఉండబోతుంది అనేది సస్పెన్స్ మారింది. చాలా పేర్లు వినిపిస్తున్నాయి అన్న, గంగవ్వ కానీ, టేస్ట్ తేజ్ కానీ, మహబూబ్ కానీ, మన ముక్కు అవినాష్ కానీ. సో నిజంగా నాకు అనిపించింది గుళ్ళ కొడతాం గంట ఇక్కడ సింపతి బంద్ చేసుకుంటే బాగుంటుంది నాగమణి కంట అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే అన్న సో అవునన్నా మీ సింపతి మీరు ఏది సింపతిలో మొన్న ఆంధ్రప్రదేశ్లో మన అక్కడ వరదలు వస్తే చాలామంది వరదలు కొట్టుకుపోయారు, కానీ ఇంకా వాటికన్నా ఎక్కువ కూడా సింపతి ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఆ విషయం నాకు చాలా బాగా అనిపించింది. సో అంతకన్నా సింపతి మన దగ్గర రాబోతుంది కూడా గంగవ్వ. సో నాకు నమ్మకం ఉంది 100% గంగవ్వ ఒకసారి బిగ్ బాస్కి ఎంటర్ అయితే సింపతి స్టార్ పనికిరాడు, ఆ స్టార్ పనికిరాడు, ఎవడు పనికిరాడు. సో నాకు నమ్మకం ఉంది 100% మన గంగవ్వ 100% టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నాకు నమ్మకం ఉంది 100%. ఈ మన ముఖ్యమైన మాత్రం ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ చెప్పచ్చు. మన అవునాను కన్నా బిగ్ బాస్ రైట్ లేదని సరే ఒక్కసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు. ఇది ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుందా అన్న? ఎప్పుడు చూసాం గొడవలు, ఉల్లిపాయల కోసం కొట్టాటో, ఎగ్ కోసం కొట్టాడుకోవాలి, పప్పు కోసం కొట్టాటోళ్ళు, ఇది ఏందో నాకు అర్థం కాలేదు. సో నాకు అనిపిస్తుంది ఈసారి వైల్డ్ కార్డ్లో మాత్రం చాలా రసవంతంగా ఉండిపోతుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందన్న. శేఖర్ భాష ఉన్నంత వరకు కొద్దిగా ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ అవి వచ్చినాయి, కానీ ఆఫ్టర్ ఎలిమినేషన్ ఆఫ్ శేఖర్ భాష మనకి ఎంటర్టైన్మెంట్ కనిపించలేదు. సో నాకు అనుకుంటున్నాను 100% ఈసారి వైల్డ్ కార్డ్లో ముఖ్యమైన వస్తే మాత్రం నా సస్తదియా వేరే లోన్లో ఉండిపోతుంది. కానీ ఇప్పుడు వరకు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరు టైటిల్ కొట్టలేదు కదా, వీళ్ళు కొడతారని నమ్మకం ఏంటి అన్న? నువ్వు అన్నాను కాదన్నా, నాకు నమ్మకం ఉందన్న. నబిల్ కూడా మంచి టఫ్ ఫైట్ ఇస్తుండే, తను కూడా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేస్తుండే, ప్రతి దగ్గర కూడా తన జెన్యూటీ అనిపిస్తుంది. సో ఎంటర్టైన్మెంట్ కప్ పక్కన పెట్టేస్తే మాత్రం మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. మనం బిగ్ బాస్ ఎందుకు చూస్తామన్నా, అక్కడ ఫోన్ ఉండవు, సెల్ ఫోన్స్ ఉండవు, పేపర్స్ ఉండవు, ఏముండవు, కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో నాకు అనిపిస్తుంది ఇప్పుడు వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చి కొడతారా కొట్టారని చెప్పలేము. చాలా మంది టాప్ 5 కూడా పోయారు. ఎందుకు మనం చూసిన అంబటి అర్జున్ కూడా వైల్డ్ కార్డ్ వచ్చిన టాప్ 5 వరకు వెళ్ళాడు కదా. సో కప్పు అనేది మ్యాటర్ కాదు, సో ప్రజలను మనుషులు గెలుచుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి నాకు అనిపించింది 100% ఈసారి జరగబోయే ఈ రణరంగంలో 100% వైల్డ్ కార్డ్లో మాత్రం ఒక మంచి మార్క్ ఉండబోతున్న ఫీలింగ్ నాకు కలిగింది అన్న. మరి నామినేషన్లో వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు? అరే నాకు గమ్మత్ అనిపించింది అన్న. నేను అనుకున్నా ప్రజలు అయితే తీర్పునిచ్చారు ఆల్రెడీ. ఓటింగ్లో మీరు అనుకున్న ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉండు, సెకండ్ ప్లేస్లో నబిల్ ఉండు, థర్డ్ ప్లేస్ నాగమణికట్ ఉండు, ఫోర్త్లో విష్ణుప్రియ, తర్వాత నైనిక, లాస్ట్లో ఆదిత్యం ఉన్నాడు. సో అందరం కలిసి మన ఆదిత్యంకు చూద్దామంటే ఆదిత్యం లీస్ట్లో ఉన్నాడు, ఆదిత్యం వెళ్ళిపోవాలి కాబట్టి ఒకటే ఎలిమినేషన్. అవునాను కాదన్న. సో మరి ఆదిత్యం మధ్య మిడ్ వీక్ ఎలిమినేషన్ పంపించారు. సో ఈ రోజు సాటర్డే ఉంది, రేపు సండే ఉంది. ఆల్రెడీ ఆదిత్యం బయటికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఎలిమినేషన్ ఉంటుందా లేకుంటే నైనికను పంపిస్తారా? సో నైనికను పంపిస్తుంది 100% అది ఫెయిర్ ఎలిమినేషన్ కాదు. అది ఆదిత్య ఓంని బయటికి పంపించలేదు, సీక్రెట్ రూమ్ లో ఉన్నాడని కానీ టాక్ వస్తుంది. నువ్వు అన్న కాదన్న తను ఎలిమినేషన్ కన్సిడర్ వస్తారన్న. సీక్రెట్ రూమ్ ఉన్నా, హోటల్ ఉన్నా, ఏడున్నా కానీ ఒక సీక్రెట్ రూమ్ ఉన్నా అని రేపు వస్తాడో, రేపు వచ్చి మళ్ళీ బయటకు వస్తాడు 100%. ఓట్లు పర్లేదు తనకు, నువ్వు అవునా కాదన్న. సో నేను అనుకుంటా తను లోపలికి వచ్చినా కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆదిత్యం మళ్ళీ ఉంచుకొని నైనికలు బయటకు పంపిస్తే మాత్రం 100% నువ్వు లీస్ట్ ఓటింగ్లో ఆదిత్యం పంపితే అది బిగ్ బాస్ నోటి ద్వారా చెప్పిండు. బిగ్ బాస్ ఇప్పుడు నోట్లో బిగ్ బాస్ ఎప్పుడు చెప్పాడు నా ఓటింగ్ గురించి. బిగ్ బాస్ చెప్పిండు ఈసారి ఓటింగ్ నిఖిల్కి, నబిల్కి, నాగమణికంట ఓటింగ్ బాగుంటుంది, విష్ణుప్రియ ఓటింగ్ పర్లేదని ఆయన చెప్పిండు. ఒకవేళ మన ఆదిత్యం కూడా లీస్ట్ ఓటింగ్ అంటే తనే చెప్పిండు. ఒకవేళ ఆదిత్యం ఉంచుకొని నైనిక పంపిస్తే మాత్రం అది నిజంగా బిగ్ బాస్ ఫేక్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. సో నిజంగా నైనికను ఉంచుకోవాలనే ఫీలింగ్, ఒక డాన్సర్ అని తను మంచి డాన్స్ ఆడుతుంది, మన గ్రాండ్ ఫినాల్లో పనికి వస్తుంది కాబట్టి తను ఉంటే బాగుంటుంది ఫీలింగ్ వచ్చింది. సో నైనిక ఫ్యాన్ని కాదు నేను, నైనిక పిఆర్ని కాదు. సో నైనిక ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను అంతే. అదేం కాకుండా కొట్టుకోవటాలు, ఆ ఫ్యామిలీ గురించి తీయటాలు, ఏడవటాలు ఇవేనా? నేను అందుకే చూడండి మ్యాక్సిమం నేను ఈ సీజనే కాదు, నేను ఇప్పుడు దాకా ఎన్ని సీజన్స్ అయినాయో తెలియదు అసలు, నేను ఒక్క సీజన్ చూడలేను. ఎందుకు అందరూ బిగ్ బాస్లో పోవాలనుకుంటారు బాగా? మరి ఏంటంటే టీవీలో కనిపించడానికి బిగ్ బాస్కి వెళ్ళారు అనుకో ఫాస్ట్గా. వాడు వెళ్ళాడు, ఎవరు రైతు బిడ్డ, వాడు ఇప్పుడు హైలైట్ అవ్వాలి, ఆ తర్వాత రోజు మళ్ళీ జైల్లో అలా హైలైట్ అవడానికి జైలుకి ఈసారి ఆల్రెడీ ఒకసారి చూసాక మళ్ళీ ఒకసారి వెళ్తారంటారా? ఫ్యాన్స్ రచ్చ అంటే వీళ్ళు అప్పటికి గుర్తు. బిగ్ బాస్ చూసేవాళ్ళు వేస్ట్ అని కాదు, బిగ్ బాస్ చూడాలి, ఏది ఎంటర్టైన్మెంట్ కోసం అది బాగుండాలి, దానికి తగ్గట్టు ఉండాలి, అంతేగాని చిల్లర ఉండకూడదు. 100 రోజులు అందులో కూర్చోబెడితే వాడేమో మా అత్తయ్య కావాలి, మా ఆవిడ కావాలి, ఇది కావాలంటే ఇంకోళ్ళేమో నువ్వు అజ్జేలా ఇది కరెక్ట్గా నేను కోడిగుడ్డు కూరేసుకున్నా, దానికి చిన్నవి ఇవన్నీ. అది గేమ్ ఏముందన్న, కోడిగుడ్డు కూరేసుకోవడం గేమ్. మా ఆవిడ కావాలంటే చూడకుండా బాగానే ఫాలో అయ్యి బాగానే చెప్తున్నారు మరి ఆన్సర్స్. చూడకుండా అంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఉండే అవి ట్రోల్స్లో, అలా ట్రోల్స్ వస్తాయి. కానీ నేను బిగ్ బాస్ అసలు ఒక్కసారి కూడా చూడలేదు, ఒక సీజన్ కూడా చూడలేదు. ఒకసారి మనకంటే అదే ఇక చూసింది ట్రోల్స్. ఇదే ఇక నాకు మా ఫ్యామిలీ కావాలి, మా ఆవిడ కావాలి, మా అత్తయ్య కావాలి, మామయ్య కావాలి, అది బయట ఉండి చేసుకుంటే అయిపోతుంది కదా. దాంట్లోకి వచ్చి అంటే బిగ్ బాస్ ఇప్పుడు పెళ్ళిళ్ళు వాళ్ళు భార్యాభర్తలు గొడవలు తీరుస్తున్నారంటారా? ఇక అప్పుడు బతుకు జట్కా బండి అయింది మరో బిగ్ బాస్ కదా, మరో బతుకు జట్కా బండి అవ్వాలి, ఇంకా అదే అవ్వాలి. ఇంకా నాకు తెలిసి అయితే ఇలా అందరినీ తీసుకొస్తే ప్రతి ఒక్కరు నెక్స్ట్ మామయ్య ఆవిడ వెళ్ళిపోయిన వాళ్ళందరూ అన్న నన్ను కూడా బిగ్ బాస్ పంపించాను అన్న, నా బాధలు చెప్తాను అంటాడు. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారు బిగ్ బాస్ గురించి?
ఏదైనా యూజ్ ఉండేది చేయండి అన్న, యూజ్ ఉండేది చేశారనుకో 100 రోజులు కాదు, ఇంకో 200 రోజులు ఉంచి దాంట్లో. ఇప్పుడు 9 అవ్వగానే అందరు టీవీల ముందు కదా అతుకోపోతున్నారు, టీవీల ముందు కానీ బిగ్ బాస్ షో చూడడానికి వాళ్ళకి ఏం చెప్తారు మరి? అది కూడా ఒక పిచ్చి అన్న, ఏం చేయాలో తెలియక ఇంక ఇప్పుడు నాటికల ముందు కూర్చున్నారంటే ఆడవాళ్ళకి అడిక్ట్ అయిపోయారు నాటికలకి. సరే నాటికల్లో కొంచెం ఏదో మీనింగ్ ఉంటుంది, ఓ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇలా ఉండకూడదు, నిజ లైఫ్ ఇలా ఉండిద్ది అని చెప్తున్నారు. దాంట్లో ఏముంది, కొట్టుకు సావడం. బయటకు వచ్చాక మళ్ళీ వాళ్ళకే పర్సనల్గా గొడవలు అవట్లా. మళ్ళీ ఎవరు గెలుస్తారో వాళ్ళకి లక్షణంలో మనీ ఇస్తారు కదా. వచ్చినోడు బాగానే ఉంటాడు, రానులు ఫ్యాన్స్ ఉంటారు కదా. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన ఫ్యాన్స్ ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు, గెలిచిన మీద ట్రోల్స్ చేస్తూ ఉంటారు, నెగిటివ్గా అన్నీ చేస్తూ ఉంటారు. అలా ఎందుకు చేసుకోవడం అని చెప్పి, గెలిచారంటే వాళ్ళ ఓన్గా ఎబిలిటీతో గెలిస్తే ఓకే, అది యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ఇట్లా పర్సనల్ థింగ్స్ తీసుకెళ్ళి అది చెయ్యొద్దు. పర్సనల్ థింగ్స్ మనకెందుకు, గేమ్కి వెళ్ళావు థింగ్స్ తీయకపోతే బిగ్ బాస్ బాగానే అంటారా మీరు? గేమ్ బాగానే దాంట్లో గేమ్ ఇప్పుడు టాస్క్లు ఇస్తున్నారు కదా, టాస్క్లు చేయండి. టాస్క్లు మీ ఎబిలిటీని బట్టి టాస్క్ చేయండి. ఇప్పుడు లాస్ట్ సీజన్ నేను చూసినట్టే, లాస్ట్ సీజన్ కొంచెం చూసా. వాడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, వాడు ఎంత స్టామినాతో చేస్తాడంటే, ఎంత ఓపిక ఉంటుందంటే వాడు చేసే వాటిలో. మిగతా వాళ్ళ మీద సినిమాలు వీళ్ళందరూ తిరిగి చేసేదానికన్నా వాడు చాలా ఎబిలిటీతో చేశాడు. రైతు వాడు ఓన్గా ఒక టాస్క్ క్రియేట్ చేయడం కానీ, ఒక టాస్క్ ఇచ్చారు ఫాస్ట్గా అటు ఇటు జరిపి బయట తీయాలని, వాడు అంత ఫాస్ట్గా చేశాడు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తున్నారు హౌస్లో. నేను చూడను. ఇగో ఇవిడికైతే నిఖిల్ ఇష్టం అంట, నిఖిల్ అంటున్నారు ఇక. థ్యాంక్ యూ.